Our next topic is B-spline curves. What is a curve? Curve is a collection of control points. Okay, so generally a curve is generated with a number of vertices of a defining polygon, and this is dependent on the some types, that is interpolation or approximation scheme. We have seen that these 2 points, interpolation curve and approximation curve. Interpolation curve means curve is exactly moving from the control point. This type of curves are called interpolation curve or interpolated curve. And approximation means nearer to these control points. If any curve we have drawn and the drawn curve control points are nearer to our polygon vertices, this type of curves are called approximation curves. So మనకి ఏదైనా ఒక కర్వ్ని డ్రా చేసేటప్పుడు మనకి ఏదైతే డిఫైనింగ్ పాలిగాన్ మీన్స్ ద షేప్ ఆఫ్ ది కర్వ్. ఇక్కడ మనకి పాలిగాన్ షేప్ని బేస్ చేసుకునే మన కర్వ్స్ అనేవి డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇలా ఒక పాలిగాన్ ఇచ్చారు అనుకోండి. పాలిగాన్ అంటే ఇలా ఏదైనా ఒక రీజియన్ ఇచ్చారు అనుకోండి. సో ఇక్కడ ఇలా ఇందులో మనకి ఏదైతే కర్వ్ని డ్రా చేస్తున్నామో ఆ కర్వ్ అనేది విత్ ఇన్ ది పాలిగాన్ రీజియనే రావాలి. అంటే విత్ ఇన్ ది పాలిగాన్ రీజియనే రావాలి, మనకి అవుట్ సైడ్ ది రీజియన్ అనేది వెళ్ళకూడదు అనమాట. సేమ్ అలానే ఇక్కడ మనకి ఇంక్లూడ్ అయ్యే నంబర్ ఆఫ్ వర్టిసెస్ కూడా సేమ్ మనకి ఇక్కడ ఏవైతే కంట్రోల్ పాయింట్స్ తీసుకుంటున్నామో మనం కర్వ్ని డ్రా చేయడానికి, సో ఆ కంట్రోల్ పాయింట్స్ అనేవి ఈ సేమ్ వర్టిసెస్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే నియరర్ టు వర్టిసెస్ అయినా అయి ఉండొచ్చు. కాకపోతే మనకి ఏంటంటే అవుట్ సైడ్ ది రీజియన్ అనేది వెళ్ళకూడదు అనమాట. సో ఇక్కడ మనకి ఇలా పాలిగన్ని బేస్ చేసుకొని ఏదైనా ఒక కర్వ్ని డ్రా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అది ఆ పాలిగన్ ఏదైతే ఉందో అది ఇంటర్పోలేషన్ అండ్ అప్రాక్సిమేషన్ స్కీమ్కి డిపెండెంట్గా ఉంటుందన్నమాట. అంటే మనకు అది ఫ్రమ్ ది కంట్రోల్ పాయింట్ వెళ్తే ఇంటర్పోలేషన్ అంటాము, నియరర్ టు ది కంట్రోల్ పాయింట్స్ అండ్ విత్ ఇన్ ది పాలిగన్ రీజియన్ వెళ్తే దాన్ని అప్రాక్సిమేషన్ కర్వ్ అంటాం. And it is used to establish the relationship between the curve and the polygon. Curve and the polygon కి ఇక్కడ రిలేషన్ ఉన్నట్టే కదా, అంటే పాలిగన్ని బేస్ చేసుకొని మనం కర్వ్ అనేది డ్రా చేస్తున్నాం. సో విత్ ఇన్ ది పాలిగన్ రీజియనే మనకి ఇక్కడ కర్వ్ అనేది డ్రా చేయాలి. కాకపోతే ఇక్కడ కర్వ్ డ్రా చేయాలి అంటే మళ్ళీ పాలిగన్ వర్టిసెస్ని బేస్ చేసుకొని డ్రా చేస్తున్నాం. ఓకేనా? సో ద నంబర్ ఆఫ్ specified polygon vertices fixes the order of the resulting polynomial which defines the curve. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా ఒక కర్వ్ అనేది డ్రా చేయాలి అంటే మనకి పాలినామియల్ ఈక్వేషన్ అనేది మెయిన్. సో ఇక్కడ మనకి పాలిగన్ ఈక్వేషన్ అనేది యూస్ చేసుకొని మనకి ఇక్కడ కర్వ్స్ అనేది జనరేట్ చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ బేస్డ్ ఆన్ పాలిగన్ వర్టిసెసే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిగన్ డిఫైనింగ్ పాలిగన్ని బేస్ చేసుకొని మన కర్వ్స్ అనేవి డ్రా చేస్తున్నాం. కాబట్టి ఒక పాలిగన్ని డిఫైన్ చేసేసాము అంటే ఆటోమేటిక్గా దానికి స్పెసిఫైడ్ పాలిగన్ వర్టిసెస్ అనేవి అసైన్ చేసినట్టే కదా. సో ఆఫ్టర్ వర్టిసెస్ అసైనింగ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ది కర్వ్ కంట్రోల్ పాయింట్స్. సో కర్వ్ కంట్రోల్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఇక్కడ మళ్ళీ పాలినామియల్ ఈక్వేషన్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏదైతే పాలినామియల్ ఈక్వేషన్ మనం ఫర్ కంట్రోల్ పాయింట్ క్యాలిక్యులేషన్ పర్పస్ తీసుకుంటున్నామో, సో ఇక్కడ మనకి ఆ పాలినామియల్ ఈక్వేషన్ డిగ్రీ అనేది నంబర్ ఆఫ్ కంట్రోల్ పాయింట్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ద ఓన్లీ వే టు రెడ్యూస్ ది డిగ్రీ ఆఫ్ ది సో ఇక్కడ మనకి డిగ్రీ అనేది కంట్రోల్ పాయింట్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటున్నాం కదా. సో ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్ అనేది 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో మరి ఎప్పుడు ఎలా తీసుకుంటాము అంటే ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ ది పాలిగన్ అనేది ఎప్పుడు రెడ్యూస్ అవుతుంది అంటే మనకి నంబర్ ఆఫ్ వర్టిసెస్ అనేది తగ్గినప్పుడు. ఏదైతే పాలిగాన్ తీసుకుంటున్నామో పాలిగాన్లో 4 వర్టిసెస్ తీసుకుంటే డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్ 4 తీసుకోవాలి. అదే 3 వర్టిసెస్ పాలిగాన్ తీసుకుంటే మనకి ఇక్కడ డిగ్రీ ఆఫ్ ది పాలిగాన్ 3 తీసుకుంటే చాలు. అలానే మనకి ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అనేవి ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మనకి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. సో అలా ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ ది పాలిగాన్ అనేది డిసైడ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి కర్వ్స్ డ్రా చేసేటప్పుడు అంటే బ్లెండింగ్ ఫంక్షన్. Based on the blending function only we have to draw the
కర్వ్స్ అనమాట. సో ఇక్కడ మనకి బ్లెండింగ్ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేసుకుంటున్నాము అంటే మనకి ఇక్కడ కర్వ్ అనేది ఇక్కడ కంట్రోల్ పాయింట్స్తోని వెళ్తుంది అంటున్నాం కదా. సో మరి ఇట్లా కంట్రోల్ పాయింట్స్తో వెళ్తూ ఉన్నప్పుడు మనకి విత్ ఇన్ ది పాలిగన్ రీజియనే రావాలి అంటున్నాం. బేస్డ్ ఆన్ ఇక్కడ మనకి పాలిగానే మనకి ఇక్కడ కర్వ్ అనేది జనరేట్ చేస్తున్నాము అంటున్నాం. సో అప్పుడు ఇక్కడ ఈ రీజియన్ నుంచి కర్వ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉండడానికి ప్లస్ ఈ కంట్రోల్ పాయింట్కి నెక్స్ట్ పాయింట్ని తీసుకోకుండా ఉండడానికి, లేదు అది నియరర్గా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఇక్కడంతా కూడా ఈ రిస్ట్రిక్షన్ని మనకి ఎవరైనా ఒకళ్ళు మెయింటైన్ చేయాలి. సో ఆ రిస్ట్రిక్ట్ చేసేది ఎవరు అంటే బ్లెండింగ్ ఫంక్షన్ రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ బ్లెండింగ్ ఫంక్షన్ అనేది ఎంటైర్ కర్వ్ని అది మేనేజ్ చేస్తుంది, ఎంటైర్ కర్వ్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే మీరు ఈ రూట్లోనే వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి పాలిగాన్ అనేది ఇలా తీసుకున్నారనుకోండి, మనకి కర్వ్ కూడా ఇలానే రావాలి కదా, ఇదే షేప్లో ఇలా రావాలి. అంటే ఇదే షేప్ అంటే ఇలా అన్న కాదు, ఇలా ఎలా అయినా రావచ్చు, కాకపోతే విత్ ఇన్ ది రీజియన్ పాలిగాన్ రీజియన్ రావాలి. సో ఇప్పుడు కర్వ్ అనేది ఎలా వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి అనేది చూపించేదంతా కూడా మనకి ఇక్కడ బ్లెండింగ్ ఫంక్షనే చూపిస్తుంది అనమాట. సో బ్లెండింగ్ ఫంక్షన్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు దానికి కొన్ని స్పెసిఫైడ్ పారామీటర్ వాల్యూస్ ఉంటాయి. ఆ పారామీటర్ వాల్యూస్ తీసుకొని మనకి ఆ బ్లెండింగ్ ఫంక్షన్ అవుట్కమ్ని బేస్ చేసుకొని పర్టికులర్ కర్వ్ అనేది డ్రా చేస్తాము. బ్లెండింగ్ ఫంక్షన్ అవుట్పుట్ వాల్యూ ఎప్పుడైనా నాన్ జీరో ఉంటేనే మనకి ఆ వాల్యూ అనేది పర్టికులర్ డిసైడ్ అవుతుంది అనమాట. అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో అనేది చూపిస్తుంది. సో ఇక్కడ బ్లెండింగ్ ఫంక్షన్ అనేది ఎంటైర్ కర్వ్ని మేనేజ్ చేస్తుంది అంటున్నాం, ఎంటైర్ కర్వ్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది అంటాం. కాబట్టి ఇన్ జనరల్ కర్వ్స్ అనేది డ్రా చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక బ్లెండింగ్ ఫంక్షన్ అవుట్పుట్ని బేస్ చేసుకొని మనకి ఎంటైర్ కర్వ్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇలా ఒక కర్వ్ ఉంది అనుకోండి, ఇలా ఏదైనా ఒక కర్వ్ని డ్రా చేస్తున్నాము అనుకోండి. సో ఇక్కడ బ్లెండింగ్ ఫంక్షన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేశారనుకోండి. సో ఇక్కడ బ్లెండింగ్ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ ఈ పార్ట్ వరకు చేంజ్ అవుతే చాలు. కాకపోతే మనకి ఇక్కడ ఇన్ జనరల్ మనకి కర్వ్ ఈక్వేషన్స్ కనుక తీసుకుంటే ఇది ఎంటైర్ కర్వ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎంటైర్ కర్వ్ని చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఇది మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట, ఏది నార్మల్గా కర్వ్స్ డ్రా చేస్తూ ఉన్నప్పుడు. సో ఈ డిసడ్వాంటేజ్ని మనం ఇక్కడ బీ స్ప్లైన్లో ఓవర్కమ్ చేయొచ్చు. అంటే కంపేర్ టు బీజియర్ కర్వ్ వచ్చేసి మనకి గ్లోబల్ కర్వ్ అంటాము, బీ స్ప్లైన్ కర్వ్ వచ్చేసి నాన్ గ్లోబల్ అంటే లోకల్ కర్వ్ అంటాం. సో ఇప్పుడు బీజియర్ కర్వ్లో మనకి ఒక కంట్రోల్ పాయింట్ ఆర్ వన్ బేసిస్ ఫంక్షన్ చేంజ్ అయింది అంటే ఎంటైర్ కర్వ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే బీ స్ప్లైన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇక్కడ ఇది లోకల్ కర్వ్ కాబట్టి సో ఇది ఏం చేస్తుంది అంటే ఏదైనా ఒక కర్వ్ని స్మాల్ పోర్షన్స్ లాగా, స్మాల్ సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేసుకుంటుంది. సో ఇలా అన్నమాట. సో ఇలా మనకి సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఒక బ్లెండింగ్ ఫంక్షన్ అవుట్పుట్ వచ్చింది అనుకోండి, ఈ బ్లెండింగ్ ఫంక్షన్ అవుట్పుట్లో ఇంకొక సమ్ అదర్ ఎక్స్ట్రా పాయింట్ అనేది యాడ్ అయింది అనుకోండి, ఈ కర్వ్ అనేది ఇలా డ్రా చేస్తాం. అంటే ఈ కర్వ్ వచ్చేసి ఇలా వస్తుంది, కాకపోతే ఇది ఈ పార్ట్ వరకే వస్తుంది, రిమైనింగ్ కర్వ్ని ఏమీ కూడా ఇది ఎఫెక్ట్ చేయట్లేదు, ఓన్లీ ఈ పార్ట్ వరకే చేంజ్ అవుతుంది. అందుకనే దీన్ని నాన్ గ్లోబల్ కర్వ్ ఆర్ లోకల్ కర్వ్ అంటాం. బీ స్ప్లైన్ లోకల్ కర్వ్. సో బీ స్ప్లైన్ ఈజ్ ఏ లోకల్ కర్వ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి కంట్రోల్ పాయింట్లో చేంజ్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఓన్లీ దట్ పార్ట్, ఓన్లీ ఆ సెగ్మెంట్ వరకే మనకి కర్వ్ షేప్లో వేరియేషన్ అనేది వస్తుంది. రిమైనింగ్ షేప్ ఆఫ్ ది కర్వ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి బీ స్ప్లైన్లో ఏంటి అంటే ఈచ్ వర్టెక్స్ అఫెక్ట్స్ ది షేప్ ఆఫ్ ది curve only over a range of parameter values where its associated basic function is non-zero. సో ఎక్కడైతే ఏ రేంజ్ ఆఫ్ పారామీటర్స్ దగ్గర అయితే మనకి బేసిస్ ఫంక్షన్ వాల్యూ నాన్ జీరో వచ్చిందో, రేంజ్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ మనం సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేసాం కదా, ఇది ఒక రేంజ్, ఇది ఒక రేంజ్, ఇది ఒక రేంజ్, ఇలా తీసుకుంటుంది అనమాట. సో ఆ రేంజ్లో అసోసియేటెడ్ పారామీటర్ వాల్యూస్ని బేస్ చేసుకొని బేసిస్ ఫంక్షన్ జీరో వచ్చినప్పుడు ఓన్లీ దట్ పార్ట్ వరకు మాత్రమే మనకి ఇక్కడ ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ
ఆ పార్ట్ వరకు మాత్రమే మనకి షేప్ అనేది చేంజ్ అవుతుంది, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. సో అందుకని ద డిగ్రీ ఆఫ్ ది రిజల్టింగ్ కర్వ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ది నంబర్ ఆఫ్ వర్టిసెస్. సో ఇక్కడ మనకి రిజల్ట్ ఆఫ్ ది రిజల్టింగ్ కర్వ్ డిగ్రీ వచ్చేసి, అంటే ఇక్కడ మనకి తీసుకునే పాలినామియల్ ఈక్వేషన్ డిగ్రీ వచ్చేసి ఇక్కడ మనకి ఇండిపెండెంట్గా ఉంటుంది విత్ number of vertices of a polygon. If possible, it is possible to change the degree of the resulting curve without changing the number of vertices of the defining polygon. సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ వర్టిసెస్ని చేంజ్ చేయకుండానే మనకి డిగ్రీ ఆఫ్ ది కర్వ్ని కూడా ఇక్కడ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి సెగ్మెంట్స్కి మనం చేంజెస్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ఎంటైర్ కర్వ్కి ఇక్కడ మనకి నార్మల్ కంపేర్ టు బీజియర్ కర్వ్ బీ స్ప్లైన్ కర్వ్ అనేది ఇండిపెండెంట్ సెగ్మెంట్స్కి మనకి చేంజెస్ అనేది అప్లై చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి కర్వ్ డిగ్రీ అనేది పాలిగాన్ వర్టిసెస్కి ఇండిపెండెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి డిగ్రీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే పాలినామియల్ డిగ్రీ ఆర్ కర్వ్ ఈక్వేషన్ డిగ్రీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే నంబర్ ఆఫ్ వర్టిసెస్ అనేది ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు అని మీనింగ్. సో ఇక్కడ మనకి ఈ రూల్స్ని బేస్ చేసుకొని పీ ఆఫ్ యూ అనేది పొజిషన్ వెక్టార్ కింద చూసుకుంటే మనకి బేసిస్ ఫంక్షన్ ఫర్ బీ స్ప్లైన్. సో బీ స్ప్లైన్ బేసిస్ ఫంక్షన్కి ఫార్ములా వచ్చేసి ఇదనమాట. పీ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n+1 bi nik ఆఫ్ యూ మినిమమ్ టు యూ వాల్యూ వచ్చేసి యూ మినిమమ్ టు యూ మ్యాక్సిమమ్. ఇక్కడ మనకి బిఐ ఉంది కదా, దీన్ని పొజిషన్ వెక్టార్ అంటారు. సో ఇదేం చేస్తుంది అంటే పాలిగాన్ వర్టిసెస్ని డిఫైన్ చేస్తుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి, ఆ వర్టిసెస్ ఏంటి అనేది డిఫైన్ చేసేదే ఈ పొజిషన్ వెక్టార్. నెక్స్ట్ ఎన్ఐకే, దిస్ ఈజ్ ఏ నార్మలైజ్డ్ బీ స్ప్లైన్ బేసిస్ ఫంక్షన్. సో ఈ బేసిస్ ఫంక్షన్ ఐ కామా కే బేసిస్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షనే మనకి ఇక్కడ పర్టికులర్ కర్వ్కి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా చేస్తుంది. అంటే కర్వ్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ కంట్రోల్ పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, ఏ పార్ట్ని చేంజ్ చేయాలి, అదంతా కూడా ఇదే చూపిస్తుంది అనమాట. సో ద చాయిస్ ఇక్కడ మనకి బీ స్ప్లైన్ కర్వ్లో ఏంటి అంటే మనం ఇలా సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేస్తాము అంటున్నాం కదా, ఈ సెగ్మెంట్స్ని ఇక్కడ మనం నాట్స్ అంటాం అనమాట. ఈ సెగ్మెంట్స్ని నాట్స్ అంటాం, కేఎన్ఓటి నాట్. సో ఇక్కడ మనకి నాట్స్ వచ్చేసి బేసిక్గా 3 టైప్స్ ఉంటాయి: యూనిఫామ్, ఓపెన్ యూనిఫామ్, నాన్ యూనిఫామ్ నాట్స్. సో యూనిఫామ్, ఓపెన్ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్. సో ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి మనం ఎక్కువ యూజ్ చేసేది యూనిఫామ్ నాట్స్నే యూజ్ చేసుకుంటాము. సో యూనిఫామ్ నాట్స్ కింద తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి వెక్టార్ చేంజెస్ అనేవి యూనిఫామ్గా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ 0 ఉంది, +1 1, 1 + 2 2, 2 + 1 3, 3 + 1 4 యూనిఫామ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకటి ఎలా చేంజ్ అవుతే నెక్స్ట్ది కూడా అలానే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ యూనిఫామిటీని మెయింటైన్ చేయడానికి యూనిఫామ్ నాట్ వెక్టార్ వచ్చేసి ఈ 3 ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుంటుంది. xi = 0, i 1 < i < k, xi = i - k అయినప్పుడు ఈ రూల్, xi = n - k + 2 అయినప్పుడు ఈ రూల్ అనమాట. సో ఈ నాట్ వెక్టార్ వాల్యూస్ ఎలా కనుక్కుంటామో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్డర్ ఆఫ్ ది ఈక్వేషన్ వచ్చేసి 2 ఇచ్చారు, k = 2 ఇచ్చారు అండ్ కంట్రోల్ పాయింట్స్ n = 3 ఇచ్చారు అనుకోండి. కంట్రోల్ పాయింట్స్ అంటే మనకి ఏం లేదు, వర్టిసెస్ అనమాట. n = 3 ఇచ్చారు అనుకోండి. దెన్ సో ఇప్పుడు మనకి n = 3 ఇచ్చారు, ఓకేనా. సో ఫ్రమ్ ది ఫస్ట్ ఈక్వేషన్ 1 < i < k. k అంటే ఏంటి మనకి 2 కదా. సో ఐకి పాసిబుల్ వాల్యూస్ ఏంటి ఇక్కడ, i = ఉంది కాబట్టి 1 తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం =2 వరకు ఉంది కాబట్టి 2 తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి యూనిఫామ్ నార్మల్గా ఈవెన్గా స్పేస్ అవ్వాలి కాబట్టి ఇక్కడ యూనిఫామ్గా చేంజెస్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి తీసుకునేది కూడా యూనిట్ ఇంటర్వెల్స్లోనే తీసుకుంటాం. సో ఇక్కడ మనకి డెసిమల్ వాల్యూస్ అనేది తీసుకోం. సో అందుకని 1, 2 తీసేసుకున్నాము. సో i = 1, 2 అయినప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్స్కి బిలాంగ్స్ టు అంటున్నాం కాబట్టి సో ఇక్కడ ఏంటి xi = 0, i ఏంటి 1, 2. సో అందుకని xi = 0, ఇక్కడ i = 1, 2 కదా. సో x1 = 0, x2 = 0. ఫ్రమ్ ది సెకండ్ ఈక్వేషన్
ఫ్రమ్ ది సెకండ్ ఈక్వేషన్ k + 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు k అంటే ఏంటి మనకి 2 + 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 + 1 అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 3, 4 2 పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. సో i ఈజ్ ఈక్వల్ టు 3 అయితే మనకి సెకండ్ ఈక్వేషన్ నుంచి అంటున్నాం కాబట్టి xi ఈజ్ ఈక్వల్ టు i - k కదా. సో xi అన్నప్పుడు ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి x3 ఈజ్ ఈక్వల్ టు i - k. i అంటే ఇక్కడ 3 మైనస్ k అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 1. i ఈజ్ ఈక్వల్ టు 4, x4 ఈజ్ ఈక్వల్ టు 4 - 2 i - n కదా. i అంటే 4 మైనస్ n అంటే i - k కదా. i - 4 - 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా. నెక్స్ట్ ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ n + 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n + k + 1 కదా. సో అందుకని n అంటే 3 + 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 + 2 + 1 5 6. సో i ఈజ్ ఈక్వల్ టు 5 6. i ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ కాబట్టి ఇది తీసుకోవాలి. n - k + 2. n అంటే 3, k అంటే 2. n - k అంటే 3 - 2 + 2 + 2 - 2 3. సో నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు 6. x6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్లో i ఏమి ఇన్వాల్వ్ అవ్వట్లే కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ వస్తే ఇక్కడ అదే వాల్యూ వచ్చేస్తుంది. అక్కడ అట్లానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంటో అవన్నీ రాయాలి. అంటే x1 x2 x3 x4 x5 x6 వాల్యూస్ వచ్చినాయి. 6 వాల్యూస్ అన్నీ ఇలా రాయాలన్నమాట. సో ఫస్ట్ 0, 0 0 1 2 3 3. సో ఇలా మనకి ఏదైతే ఓపెన్ యూనిఫామ్ నాట్ వెక్టార్ తీసుకొని మనకి ఆ నాట్ వాల్యూస్ ఆ సెగ్మెంట్ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ వాల్యూస్ ఇలా కనుక్కుంటాం అనమాట. ఇలానే మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ k ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాము, n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నారు. k ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 5. వీవి జస్ట్ ప్రాక్టీస్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ బీ స్ప్లైన్ కర్వ్. ఇది మీకు ఇంపార్టెంట్. మీకు బీ స్ప్లైన్ ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు జస్ట్ డెఫినేషన్ రాసి ఈ ప్రాపర్టీస్ అనేవి కంపల్సరీ రాయాలి. మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి కంపేర్ టు బీజియర్ కర్వ్, బీ స్ప్లైన్ కర్వ్ యూజ్ చేసుకునే ప్రాపర్టీస్ ఏంటో అవి రాయాలి. సో ఫస్ట్ ప్రాపర్టీ, ద సమ్ ఆఫ్ బీ స్ప్లైన్ బేసిస్ ఫంక్షన్ ఎట్ ఎనీ పారామీటర్ u ఈక్వల్ టు 1 దట్ ఈస్. సో ఇక్కడ మనకి ఏదైతే బీ స్ప్లైన్ కర్వ్ని డ్రా చేయడానికి మనం బేసిస్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నామో ఆ బేసిస్ ఫంక్షన్ అనేది ఎనీ పారామీటర్ వాల్యూ దగ్గర వాటిని సమ్ చేస్తే ఈక్వల్ టు 1 అవ్వాలి. అది మెయిన్ రూల్ అనమాట. సో ni, k అనేది మనకి ఇక్కడ జనరల్గా యూజ్ చేసుకునే బేసిస్ ఫంక్షన్. i ఈజ్ ఈక్వల్ టు 1 to n + 1. n + 1 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కంట్రోల్ పాయింట్స్. అంటే మనం 3 తీసుకున్నాం అనుకోండి, i ఈజ్ ఈక్వల్ టు 1 to 3. 4 తీసుకున్నారనుకోండి, i ఈజ్ ఈక్వల్ టు 1 to 4. ఎన్ని నెంబర్ ఆఫ్ కంట్రోల్ పాయింట్స్కి మనకి బేసిస్ ఫంక్షన్ అప్లై చేస్తున్నామో అన్ని నెంబర్ ఆఫ్ కంట్రోల్ పాయింట్స్కి సమ్ చేస్తే మనకి ఈక్వల్ టు 1 రావాలి బేసిస్ ఫంక్షన్ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ బీ స్ప్లైన్ కర్వ్. k అనేది మనకి ఆర్డర్ ఆఫ్ బీ స్ప్లైన్ కర్వ్ అంటాం. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ద బేసిస్ ఫంక్షన్ ఈజ్ పాజిటివ్ ఆర్ 0 ఫర్ ఆల్ పారామీటర్ వాల్యూస్. ఫర్ ఆల్ పారామీటర్ వాల్యూ పాజిటివ్ ఆర్ 0 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని కదా. ఎక్సెప్ట్ ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 1. ఈచ్ బేసిస్ ఫంక్షన్ హ్యాస్ 1 మ్యాక్సిమం వాల్యూ. సో ఇక్కడ మనం ఏదైతే బేసిస్ ఫంక్షన్ తీసుకుంటున్నామో ఆ బేసిస్ ఫంక్షన్ వాల్యూ అనేది ఆల్ పారామీటర్ వాల్యూస్ దగ్గర గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఎక్సెప్ట్ ఫర్ 1 వాల్యూ దట్ ఈస్ k ఈజ్ ఈక్వల్ టు 1. k is equal to 1. Next, the maximum order of the curve is equal to the number of vertices of the defining polygon. సో ఆర్డర్ అనేది ఎంతైనా ఉండొచ్చు, మనకి వర్టిసెస్తో కంపారిజన్ లేదన్నాం ఇక్కడ. కాకపోతే మ్యాక్సిమం ఎక్కడి వరకు చూపించవచ్చు ఆ ఆర్డర్ని. సో మ్యాక్సిమం బీ స్ప్లైన్ కర్వ్ ఆర్డర్ వచ్చేసి ఈక్వల్ టు ది నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ ది డిఫైనింగ్ పాలిగన్. సో మనం ఆ కర్వ్ డ్రా చేయడానికి ఏదైతే పాలిగన్ షేప్ని మనం తీసుకొని వితిన్ ది దట్ పాలిగన్ రీజియన్ మనం డ్రా చేస్తున్నామో ఆ పాలిగన్లో ఇన్వాల్వ్ అయిన నంబర్ ఆఫ్ వర్టిసెస్కి
కంపేర్ చేసుకుంటూ, కంపారిజన్ అంటే ఇండిపెండెంట్గానే మనకి ఎన్ని కంట్రోల్ పాయింట్స్ ఉంటే ఎన్ని వర్టిసెస్ ఉంటే అంత డిగ్రీతో ఇక్కడ మనకి కర్వ్ ఈక్వేషన్ ఉండాలని ఏం లేదు. కాకపోతే మ్యాక్సిమం కర్వ్ ఈక్వేషన్ అనేది పర్టికులర్ డిఫైనింగ్ పాలిగన్ వర్టిసెస్ వరకు ఉండొచ్చు. నెక్స్ట్, ద డిగ్రీ ఆఫ్ బీ స్ప్లైన్ పాలినామియల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ది నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ ది డిఫైనింగ్ పాలిగన్. ఇది ఆల్రెడీ చెప్పాం కదా. ద డిగ్రీ ఆఫ్ ది మనకి ఇక్కడ పాలిగన్ ఈక్వేషన్ డిగ్రీ అనేది 3 ఉన్నప్పుడు కంపల్సరీ కంట్రోల్ పాయింట్స్ కూడా 3 ఉండాలని లేదు. పాలినామియల్ 3 ఉంటే కంట్రోల్ పాయింట్స్ 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్, బీ స్ప్లైన్ అలౌస్ ది కంట్రోల్ ఓవర్ ది కర్వ్ సర్ఫేస్. బీ స్ప్లైన్ అనేది కంట్రోలింగ్ అనేది ఎలా చేస్తుంది అంటే ఇక్కడంతా కూడా లోకల్ కంట్రోల్ యూజ్ చేసుకుంటుంది. లోకల్ కంట్రోల్ అంటే ఇక్కడ పార్ట్ ఆఫ్ ది కర్వ్ని మనం మేనేజ్ చేయొచ్చు. అంటే పార్ట్ ఆఫ్ ది కర్వ్కే క్యాలిక్యులేషన్ చేసి ఓన్లీ ఆ పార్ట్ వరకే చేంజెస్ అనేవి చేయొచ్చు. ద కర్వ్ లైస్ విత్ ఇన్ ది కాన్వెక్స్ హల్ ఆఫ్ ఇట్స్ డిఫైనింగ్ పాలిగన్. చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలిగన్ ఇలా వస్తే, పాలిగన్ అనేది ఇలా డ్రా చేసుకుంటూ వస్తే ఇక్కడ ఇది బౌండరీ, ఇది బౌండరీ, ఇంతకు మించి మనకి ఇక్కడ అంటే ఈ పాలిగన్ బౌండరీ మించి మనం కర్వ్ అనేది డ్రా చేయలేం. దీన్నే కాన్వెక్స్ హల్ అంటాం. ద కర్వ్ జనరల్లీ ఫాలోస్ ది షేప్ ఆఫ్ ది డిఫైనింగ్ పాలిగన్. సో జనరల్గా షేప్ వచ్చేసి పాలిగన్ ఏదైతే షేప్లో ఉంటుందో అదే షేప్లో కర్వ్ అనేది ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇన్ కేస్ చేంజ్ ఉన్నా ఉండొచ్చు కానీ అవుట్ సైడ్ ది పాలిగన్ రీజన్ అనేది వెళ్ళకూడదు. బేసిక్గా ఇది ఏదైతే పాలిగన్కి షేప్ ఉందో అదే షేప్లో మనకి ఇక్కడ కర్వ్ అనేది బీ స్ప్లైన్ కర్వ్ అనేది డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది మనకి బీ స్ప్లైన్ కర్వ్.